కానీ కలెక్టర్ గారు ఈ విషయం మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జీవో మొత్తం చదివితే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మాత్రమే మేము చేస్తున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం జీవో తయారు చేసినటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఎవరు ప్రోత్బలంతో రాజకీయాన్ని నడుపుతా ఉన్నారు, లేదు మీరు ఎవరు ప్రోత్బలంతో జిల్లా యంత్రాంగాన్ని నడుపుతా ఉన్నారు. మీరు సామాజిక న్యాయం లేదా, సామాజిక కోణంలో మీరు పనిచేయట్లేదా? ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఐఏఎస్ ఆఫీసర్గా పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు రావటం చాలా సంతోషకరం. ఒక చారిత్రాత్మక చరిత్ర అనేటటువంటి వ్యక్తిగా మీకు గొప్ప చరిత్ర ఉంది. మీరు ఈ విషయంలో మీరు చారిత్రకంగా మీరు ఒకసారి ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఇవాళ గిరిజన సంఘాల పక్షాన తక్షణమే ఈ విషయం కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయించే పని ఉంటుంది. లేదా ఏ విధంగా ఉంటుందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా ఏకమైపోతున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ, కూటమి పాలనలో సామాజిక న్యాయం జరగటం లేదు. కూటమి పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలంటే సులకన అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ 2 జీవోల ద్వారా అర్థమైందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ, రానున్న కాలంలో ఈ జీవోల మీద మీరు తక్షణమే కనుక చర్య తీసుకోకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయించి మా హక్కుల మీద సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గిరిజనులకు రావాల్సినటువంటి హక్కుల మీద సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, సంచార జాతుల సంఘం తరఫున కూడా గిరిజన సంఘాలకు పూర్తి మద్దతు ఇస్తూ రానున్న కాలంలో ఉన్న ప్రజా సంఘాల ద్వారా, ఉన్న మిత్రపక్ష పార్టీల ద్వారా అన్ని పార్టీల మద్దతుతోటి మరింత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ